బ్రేకింగ్ న్యూస్. గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. చెంచుపేటలో అందరూ చూస్తుండగానే జ్యూటూరి బుజ్జిని కత్తితో నరికి చంపాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. కైలాస్ భవన్ రోడ్డులో టిఫిన్ సెంటర్ వద్ద పట్టపగలే అందరూ చూస్తుండగానే కొబ్బరికాయల కత్తితో నరికేశాడు. దుండగుడు స్కూటీపై వచ్చి ఈ హత్య చేసి పరారైనట్లుగా చెబుతున్నారు స్థానికులు. ఈ మర్డర్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు 3 టౌన్ పోలీసులు. మాట్లాడుతున్నాడు దోశలు చెప్పి నేను ఇటు వైపు తిరిగి చూసేసరికి వెనక్గా అటు నుంచి వచ్చినట్టున్నాడు సెంటర్ నుంచి అబ్బాయి నరకటం చూసి నాకు అబ్బాయి అలా కొట్టుకుంటున్నారే అనుకున్నాను. చూసారు కొబ్బరి మండలి కత్తుంది చేతులు నరికేటప్పుడు నాకు భయం వేసి నేను ఆంటీ వాళ్ళ దగ్గరికి స్కూటీ మీద మాస్క్ పెట్టుకున్నాడు, హెల్మెట్ పెట్టుకున్నాడు. తెలీదండి. గుంటూరు జిల్లా తెనాలిలో దారుణం జరిగింది. చెంచుపేటలో అందరూ చూస్తుండగానే జ్యూటూరి బుజ్జిని కత్తితో నరికి చంపాడు గుర్తులేని వ్యక్తి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఎవరు ఆ మర్డర్ చేసింది, ఎవరో పోలీసులు కనిపెట్టగలసు ఏంటి పూర్తి సమాచారం ఏంటి? ప్రధానంగా ఇప్పుడు ఆ తెనాల్లో జరిగినటువంటి దారుణ హత్యకు సంబంధించినటువంటి అంశంలో ఎవరు చేశారనే దానిపైన పోలీసులు అయితే ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. దొండగుడు స్కూటీ మీద రావడంతో ఆ స్కూటీకి సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ లో ఆధారంగా నెంబర్ ని ట్రేస్ అవుట్ చేస్తున్నారు. అతను ఎటువైపు పరారయ్యాడు అనేది స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది మహిళలు వెంటనే చూసి పోలీసులకి స్థానికులకి చెప్పడం జరిగింది. స్కూటీ మీద వచ్చినటువంటి వ్యక్తి జ్యూటూరి బుజ్జి అనే 50 సంవత్సరాల వ్యక్తిపై కొబ్బరికాయల కత్తితో నరకడం జరిగిందనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇద్దరు కూడా గొడవ పడ్డారేమో అనే విధంగా అనుకున్నాం, కానీ అతని పైన కత్తితో దాడి చేయడం అనేది తర్వాత గమనించామనే విధంగా కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నటువంటి ఒక మహిళ కూడా వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆమె వివరాలు, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మరికొంతమంది వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇదంతా కూడా పాత కక్షలకు సంబంధించినటువంటి నేపథ్యంలోనే ఈ హత్య జరిగింది అనే విధంగా ప్రస్తుతం ప్రాథమికంగా పోలీసులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే చెంచుపేటకి సంబంధించినటువంటి ఈ చెంచుపేటలో కూతురు ఇంటికి వచ్చాడు. ఇతను అమృతలూరు మండలం, అంటే ఇదంతా కూడా వేమూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా గుర్తిస్తున్నారు. అసలు ఏం జరిగింది అనే దానికి సంబంధించి చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబ సభ్యుల దగ్గర కూడా వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ దుండగుడిని గుర్తించే పనిలో తెనాలి పోలీసులు అయితే నిమగ్నమయ్యారు.